ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేస్తూ అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అలాగే పౌర్ణమి, అమావాస్య, పంచమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ బోర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి శుక్రవారం. ఈ శుక్రవారం రోజున మనం అమ్మవారి పరిహారాలు, పూజలే కాకుండా మనం అప్పుడప్పుడు కూడా ఏంజల్స్ నెంబర్స్ గురించి, ఏంజల్స్ దేవతలు చేసేటువంటి మనకు ఒక మంచి నంబర్స్, స్విచ్ బోర్డ్స్ ఇలాంటివి గురించి చెప్పుకుంటూ ఉంటాం కదా. అలాగే ఇప్పుడు మనం లాస్ ఆఫ్ అట్రాక్షన్ గురించి తెలుసుకోబోతున్నామండి. మనం తెలుసుకునే వాటిల్లో ఇప్పుడు మనం చూపించబోయేటువంటి ఈ ఫోటోని గాక ఒక అర నిమిషం పాటు మనం అలానే చూస్తూ ఉన్నట్లయితే, మన కోరుకున్నటువంటి, మన మనసులో ఉన్నటువంటి ఏదైనా కోరిక కావచ్చు, ఏదైనా వస్తువు కావచ్చు, ఏదైనా బంధం కావచ్చు, అది ఖచ్చితంగా మన దగ్గరికి చేరే తీరుతుందండి. ఆ ఫోటో అంత అద్భుతమైనదనమాట. ఆ ఫోటోకు ఉన్నటువంటి అట్రాక్షన్ అలాంటిది. మనం తదేకంగా మనసులో ఒక కోరిక అనేది మనం కోరుకొని ఆ ఫోటోని కనుక ఒక అర నిమిషం పాటు మనం అలానే చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనం ఏదైతే కావాలి అని చెప్పి చాలా రోజులుగా మనం అనుకుంటూ ఉంటాం. ఎగ్జాంపుల్కి ఒక్కొక్కరు మనకు మెసేజ్ పెడుతూ ఉంటారు, మాకు ఐఫోన్ కావాలి వారాహి అమ్మ అని. అలాగే కొంతమంది ఏంటంటే, మాకు కారు కావాలి, మేము ఇలాగా డబ్బున్న వాళ్ళగా బతకాలి, మేము కూడా మంచి ఆస్తిపరులుగా జీవించాలి, నాకు ఒక 1,00,000 రూపాయలు కావాలి, నాకు ఒక 50 లక్షలు కావాలి, నా అప్పు అనేది 10 లక్షలుగా ఉంది, ఆ 10 లక్షలు అనేటివి మాకు కావాలి, లేదంటే ఒక ఫోన్ అనేది కావాలి. ఇలా చాలామంది కోరికలు అనేటివి కోరుతూ ఉంటారు. మనం అలా కోరుకున్నప్పుడు ఏమవుతుంది అంటే, మనం ఎక్కడ చూసినా కూడా బయటికి వెళ్ళినప్పుడు కానీ, మనం ఏదైనా బయటకి ఏదో ఒక పని మీద వెళ్ళినప్పుడు మనకు అదే కంటపడుతుందో అన్నమాట. మనం ఏదైనా ఫోన్ కావాలి, ఇప్పుడు ఒక ఐఫోన్ అనుకోండి, ఐఫోన్ కావాలి అని మన మనసులో ఉంటుంది. మనం బయటికి వెళ్ళి ఎక్కడ చూసినా కూడా ఎవరి చేతుల్లో అయినా మనకు సడన్గా మన కళ్ళకు అవే కనిపిస్తూ ఉంటాయి. ఎవరన్నా చేతిలో ఐఫోన్ కనిపించడం, మనం ఆ షాప్ ముందు నుంచి పోతూ ఉంటే వాటి ఫోటోలు బయట పెట్టుంటారు కదా, ఆ ఫొటోస్ అవి చూడడం. అప్పుడు మన మనసు ఏమవుతుంది, నా మనసులో అదే గట్టిగా నాటుకుపోతుంది, మాకు ఆ ఫోనే కావాలి, ఆ బ్లాక్ కలర్లో ఐఫోనే కావాలి, నేను అలానే తీసుకోవాలి, నేను ఈ కారే తీసుకోవాలి అని చెప్పి వాటి లోగోలు కానీ, వాటి సింబల్స్ కానీ, వాటి కంపెనీలు కానీ మన మనసులో అలానే నాటుకుపోతాయి. అప్పుడు ఆ కోరిక మనకు బలంగా ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి చిన్న కోరికలు మనం తీర్చుకునేటువంటి ఒక చిరు అవకాశం అన్నమాట. కాబట్టి ఇప్పుడు చూపించబోయేటి ఈ గుడ్లగూబ కళ్ళు అనేటివి మనం తదేకంగా ఒక అర నిమిషం పాటు మనం అదే విధంగా చూస్తూ ఉండాలండి. ఎప్పుడు మీరు ఏదైనా ఖాళీగా ఉన్న సమయంలో మీరు ఎప్పుడు ఫోన్లో చూస్తూ ఉండటం, ఏదో ఒక వీడియోలు అది చూస్తూ ఉంటారు కదా, అలాంటి టైంలో మీరు నిద్రపోయేటప్పుడు కానీ, లేదు అంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు, బోర్ కొడుతున్నప్పుడు ఒక అర నిమిషం పాటు ఈ ఫోటోని ఇలా మీరు ఫోన్లో స్క్రీన్ షాట్ కానీ ఏదైనా తీసుకొని దాన్ని తదేకంగా అలా చూస్తూ ఉండండి. లేదంటే మీ ప్రొఫైల్గా పెట్టుకోవచ్చు, మీకు స్క్రీన్ సేవర్గా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నప్పుడు గబుక్కున మన చేతిలో ఫోన్ ఉన్నప్పుడు, మనం ఖాళీగా ఉన్నాము అనుకున్నప్పుడు మీ మనసులో మీకు కావలసిన వస్తువు కానీ, లేదంటే మీకు దూరమైనటువంటి బంధాన్ని కానీ, మాకు దగ్గర కావాలి, మీ వైఫ్ మీకు దూరం అయిపోయింది అనుకోండి, మా వైఫ్ కావాలి, లేదంటే మీ తల్లిదండ్రులతో మీరు ఎడబాటుగా ఉండి దూరంగా ఉన్నప్పుడు కానీ, అప్పుడు మీ మనసులో ఆ కోరిక అనేది అనుకుంటూ, నాకు ఇప్పుడు ఐఫోన్ కావాలి అనుకుంటూ ఒక అర నిమిషం పాటు ఆ ఫోటోని, ఆ గుడ్లగూబ కళ్ళని మీరు అదే విధంగా చూస్తూ ఉండండి. ఆ గుడ్లగూబ కళ్ళకు అంత పవర్ ఉందన్నమాట, చాలా అట్రాక్టివ్ పవర్ ఉంది. కాబట్టి మీ మనసులోని కోరికను అది అట్రాక్టివ్ చేసుకొని ప్రపంచానికి అందిస్తుంది. ప్రపంచ ఆశీర్వాదంతో మీరు కోరుకున్నటువంటి కోరిక అనేది తీరుతుందండి. కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా మీరు కలలు కన్నటువంటి వస్తువులు, బంధాలు ఏవైనా సరే మీరు
తీర్చుకోవాలి, మీ సొంతం చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న మనం లాస్ ఆఫ్ అట్రాక్షన్ అనేటివి చేయటం వల్ల మనకు ఇలాంటివన్నీ దగ్గరవుతాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా మీరు ఇప్పుడు చూపించబోయే ఈ గుడ్లగూబ కళ్ళను స్క్రీన్ షాట్ అయినా ఏదైనా తీసుకొని ఒక అర నిమిషం పాటు మీరు తదేకంగా చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కోరుకున్నవి మీ సొంతం అవుతాయి. ఇలా ఒక 3 రోజుల పాటు చేసి చూడండి. తర్వాత మీరు కోరుకున్నవి మీ సొంతం అవుతాయి. తప్పకుండా మీరు సంతోషిస్తారు. ఇలాంటి మంచి మంచి అవకాశాలు మనకు అరుదుగా వచ్చినప్పుడు మనం వాటిని ఉపయోగించుకోవాలి. దీనివల్ల మనం ఖర్చు చేసేది ఏమీ లేదు కాబట్టి ఒక చిన్న ప్రయత్నంగా మీరు సరదాగా, మీరు చిరాగ్గా ఉన్నప్పుడు కానీ సరదాగా కొంచెం ఖాళీగా ఉన్న సమయాల్లో ఇలాంటివి ట్రై చేస్తూ ఉండండి. తప్పకుండా మీకు మంచి లాభం కలుగుతుంది. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమందికి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.